పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు స్వాగతం. ఈరోజు ఈనాడు న్యూస్ డెస్క్లో ఏపీపీఎస్సి త్వరలో ఇచ్చే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం అందించింది. సో దాని వివరాలు ఏంటో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాకు నేను పరిచయం చేసుకుంటాను. నేను డాక్టర్ దాశరథుల నరసయ్య. గతంలో ప్రభుత్వ కళాశాలల్లో 3 దశాబ్దాల పాటు తెలుగు అధ్యాపకుడిగా పనిచేశాను. 8 సంవత్సరాల పాటు నారాయణ ఐఏఎస్ అకాడమీలో పనిచేశాను. తెలుగును ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా సివిల్ సర్వీసెస్ మెయిన్స్లో ఎంపిక చేసుకునే అభ్యర్థులకు గతంలో ఇచ్చిన శిక్షణ అనుభవం అపారంగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అశోక్ నగర్లో స్టీల్ బ్రిడ్జ్ 35కు ఎదురుగా ఉన్న అర్జున్ ఐఏఎస్ అకాడమీలో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాను. అశోక్ నగర్లో కూడా సివిల్ సర్వీసెస్ విద్యార్థులు తెలుగును ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంపిక చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే అలాంటి అభ్యర్థులు ఈ క్రింద ఇవ్వబడినటువంటి నంబర్ను సంప్రదించి నేరుగా నన్ను కలుసుకోవచ్చు. త్వరలోనే తరగతులు ప్రారంభించబడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇక నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్దాం. ఏపీపీఎస్సి ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి ఇప్పుడు మనము ఈ బోర్డు మీద వివరాలు చూస్తూ ఉన్నాము. అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ మొత్తము 691 ఉద్యోగాలకు కాను ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడింది. ఏపీపీఎస్సి నోటిఫికేషన్ నంబర్ 06/2025 పేరుతో 14 జూలై 2025 నాడు నోటిఫికేషన్ వెలువడింది. కాబట్టి ఈ పరీక్షల కోసం సిద్ధమయ్యేటువంటి విద్యార్థులందరూ కూడా ఇక పోటీ తత్వం అంటే అలవర్చుకొని అద్భుతమైనటువంటి మెటీరియల్ను సేకరించి ముందుకు కదలాలని విద్యార్థులకు సలహా ఇవ్వడం అయింది. ఇక సెక్షన్ ఆఫీసర్స్ ఒక 100 ఉద్యోగాలు, ఆ తర్వాత ఇంకా అదే కేటగిరీకి సంబంధించినటువంటి మరికొన్ని 75 ఉద్యోగాలు, వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ త్వరలో వెలువడనున్నది. అంటే అదర్స్ అంటే సెక్షన్ ఆఫీసర్స్ ను పోలినటువంటి ఇతర ఉద్యోగాలు, అవి దాదాపు ఒక 75 వేరియస్ డిపార్ట్మెంట్స్ లో ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు మున్సిపల్ శాఖలో ఏ ఉద్యోగాలు ఉన్నాయో చూద్దాం. జూనియర్ అసిస్టెంట్ 2 ఉద్యోగాలు, సీనియర్ అసిస్టెంట్ 3 ఉద్యోగాలు, జూనియర్ అకౌంటెంట్ 4 ఉద్యోగాలు, మొత్తం 9 ఉద్యోగాలకి నోటిఫికేషన్ త్వరలో వెలువడనుంది. ఇక టెక్నికల్ అసిస్టెంట్ భూగర్భ నీటిపారుదల శాఖలో 4 ఉద్యోగాలు, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ మత్స్య శాఖలో 3 ఉద్యోగాలు, హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యానవన శాఖలో 2 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటికి కూడా త్వరలోనే నోటిఫికేషన్ వెలువడబోతూ ఉంది. ఇంకా అగ్రికల్చర్ ఆఫీసర్స్ వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఆఫీసర్స్ 10, కార్యనిర్వహణ అధికారి అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటారు దేవాదాయ శాఖలో అవి ఒక 7 ఉద్యోగాలు, జిల్లా సైనికాధికారి 7 ఉద్యోగాలు, ఆ తర్వాత గ్రంథ పాలకులు అంటే ఇంటర్ క్వాలిఫికేషన్స్ తో 2 ఉద్యోగాలు, ఇక అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ ఉద్యోగాలు 1. ఇలా ఇంకా ఇతర శాఖలలో ఇందాక మనం చెప్పినటువంటి 75 ఉద్యోగాలు ఇంకా ఖాళీగా ఉన్నాయి. అట్లాంటి ఖాళీల కోసం త్వరలోనే ఏపీపీఎస్సి ఉద్యోగ సంబంధమైనటువంటి నోటిఫికేషన్లను వెలువరించబోతూ ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్
పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి త్వరలోనే నోటిఫికేషన్లు జారీ కాబోతున్నాయి అనేటువంటి ఒక ప్రకటన కూడా వెలువడింది. దీనిలో భాగంగా ఇంకొక విషయాన్ని కూడా గుర్తించుకోవాలి. అక్కడ ఎస్సీ వర్గీకరణను ప్రభుత్వము ఉద్యోగ భర్తీలలో అమలు చేయాలని భావిస్తూ ఉంది. అలా ఎస్సీ వర్గీకరణను ప్రభుత్వ ఉద్యోగాలలో భర్తీ చేయాలి అంటే ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్స్ ప్రక్రియ కూడా పూర్తి కావాలి. సో ఆ రోస్టర్ పాయింట్ల ప్రక్రియ పూర్తి అయినటువంటి సందర్భంగా ఇప్పటికే సిద్ధంగా ఉండేటువంటి నోటిఫికేషన్లను ఏపీపీఎస్సీ ఏమిటి అంటే వెలువరించాలని ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఇలా అందులో భాగంగానే ఇందాక చెప్పినట్లు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ల కోసం ఇప్పటికే నోటిఫికేషన్ ఆల్రెడీ వెలువడింది. కాబట్టి మిగిలినటువంటి ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు త్వరలోనే విడివిడిగా వెలువడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏమిటి అంటే ఆయా పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి సిలబస్ ఒకవేళ సమానంగా ఉంటే ఆయా ఉద్యోగాలు కొన్ని డిపార్ట్మెంట్లో చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి సమానంగా సిలబస్ గనక ఉన్నట్లయితే ఉమ్మడి పరీక్షలు నిర్వహించేటువంటి అవకాశాన్ని కూడా ఏపీపీఎస్సీ పరిశీలిస్తూ ఉంది. ఎందుకు అంటే ఉమ్మడి సిలబస్ గనక ఉన్నట్లయితే విడివిడిగా పరీక్షలు నిర్వహించడం కంటే కూడా మరి ఒకే రకమైనటువంటి పరీక్ష విధానాన్ని అమలు చేసినట్లయితే అది ఒక రకంగా అభ్యర్థులకు కూడా సులభంగానే ఉంటుంది. అయితే గతంలో ఏపీపీఎస్సీ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు ఇతర పోస్టుల భర్తీకి ఇదే విధానాన్ని అనుసరించింది. అయితే ఒకే అభ్యర్థి 2-3 పోస్టులకు అర్హుడవుతాడు, భర్తీ చేసేటువంటి అవకాశం ఉంది. ఇట్లాంటి పరిస్థితులలో ఉమ్మడి పరీక్షా విధానం వలన ఏవైనా సమస్యలు ఉత్పన్నమవుతాయా అనేటువంటి విషయంలో కూడా ఏపీపీఎస్సీ ఆచితూచి వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి చర్చలు ఆ తర్వాత ఎలాంటి సమస్యలు లేకపోయినట్లయితే భర్తీకి ఏమిటి అంటే ఒకే రకమైనటువంటి నోటిఫికేషన్ కింద ఉమ్మడి పరీక్షల ద్వారా భర్తీ చేయవచ్చు. లేదా ఆ చర్చల సారాంశంతో ఇట్లాంటి ఉమ్మడి పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు అన్నప్పుడు వేరు నోటిఫికేషన్ల ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం ఉంటుంది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పోటీ పరీక్షలు రాసేటువంటి అభ్యర్థులందరూ కూడా మరి తప్పనిసరిగా ఏమిటి అంటే ఇట్లాంటి పరీక్షలను ఎదుర్కోవడం కోసం మీరందరూ కూడా సమాయత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది. తస్మాత్ జాగ్రత్త అని ఈ సందర్భంగా మీకు సలహా ఇస్తూ ఉన్నాను.